అంతర్జాతీయ మనస్సాక్షి దినోత్సవం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేపథ్యం మరియు చరిత్ర. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన అంతర్జాతీయ మనస్సాక్షి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ UN జనరల్ అసెంబ్లీ 25 జూలై 2019న ఒక తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా ఈ రోజును అధికారికంగా ప్రకటించింది. దీనిని మొదటిసారిగా 2020 ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు. ముఖ్య ఉద్దేశం ఈ దినోత్సవం యొక్క ప్రధాన లక్ష్యం శాంతి సంస్కృతిని పెంపొందించటం, నైతికత. ప్రతి వ్యక్తి తన మనస్సాక్షిని అనుసరించి ఇతరుల పట్ల ప్రేమ, కరుణ మరియు గౌరవంతో ప్రవర్తించాలని ఇది కోరుతుంది. శాంతియుత జీవనం. యుద్ధాలు, విభేదాలు లేని సమాజాన్ని నిర్మించడానికి వ్యక్తిగత స్థాయిలో మార్పు అవసరమని ఈ రోజు గుర్తు చేస్తుంది. సౌభాతృత్వం. కుల, మత, జాతి విభేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండటం ఈ దినోత్సవం వెనుక ఉన్న తత్వం. ఈ రోజు ప్రాముఖ్యత. ఆత్మపరిశీలన. మనం చేసే పనులు సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి, మనం సరైన మార్గంలోనే నడుస్తున్నామా అని ఆలోచించుకోవటానికి ఇది ఒక సందర్భం. మానవ హక్కుల పరిరక్షణ. ఎదుటివారి హక్కులను గౌరవించటం మనస్సాక్షి కలిగిన వ్యక్తి ప్రాథమిక లక్షణం. సుస్థిర అభివృద్ధి. శాంతి ఉన్న చోటనే అభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి ప్రపంచ దేశాల మధ్య సఖ్యతను ఇది ప్రోత్సహిస్తుంది. ఏం చేయొచ్చు? అవగాహన. పాఠశాలలు, కార్యాలయాల్లో శాంతి మరియు నైతిక విలువల గురించి చర్చలు నిర్వహించటం. సేవా కార్యక్రమాలు. తోటివారికి సహాయం చేయడం ద్వారా మనస్సాక్షికి సంతృప్తినిచ్చే పనులు చేయటం. డిజిటల్ ప్రచారం. సోషల్ మీడియా వేదికగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ కన్సైన్స్ వంటి హ్యాష్ట్యాగ్లతో శాంతి సందేశాలను పంచుకోవటం. మనస్సాక్షి అనేది ప్రతి మనిషిలో ఉండే ఒక అదృశ్య మార్గదర్శి. అది మనం సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. ఇప్పటిదాకా అంతర్జాతీయ మనస్సాక్షి దినోత్సవం గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఇదే రోజు జాతీయ సముద్రయాన దినోత్సవం కూడా. మరి దీని గురించి కూడా తెలుసుకుందాం. భారతదేశ చరిత్రలో మరియు వాణిజ్య రంగంలో జాతీయ సముద్రయాన దినోత్సవం అత్యంత కీలకమైనది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. నేపథ్యం మరియు చరిత్ర. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీని వెనుక ఒక చారిత్రాత్మక కారణం ఉంది. చారిత్రక ప్రయాణం. 1919 ఏప్రిల్ 5న సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ లిమిటెడ్కు చెందిన SS లాయల్టీ అనే ఓడ ముంబై నుండి లండన్కు ప్రయాణించింది. ప్రాముఖ్యత. బ్రిటిష్ వారి ఆధిపత్యం ఉన్న ఆ కాలంలో పూర్తి భారతీయ యాజమాన్యంలో అంతర్జాతీయ సముద్ర తీరాలకు ప్రయాణించిన మొదటి ఓడ ఇది. ఈ ఘనతకు గుర్తుగా 1964 నుండి ప్రతి ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్య ఉద్దేశాలు: అవగాహన, అంతర్జాతీయ వాణిజ్యం మరియు ఆర్థిక వ్యవస్థలో సముద్రయాన రంగం పాత్ర గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం. కృతజ్ఞత, దేశ రక్షణలో మరియు వ్యాపారంలో అహర్నిశలు శ్రమించే నావికులకు మరియు నౌకాదళ సిబ్బందికి వందనం సమర్పించటం. భద్రత, సముద్ర ప్రయాణాల్లో భద్రతను పెంపొందించటం మరియు పర్యావరణాన్ని కాపాడుకోవటంపై దృష్టి సారించటం. ముఖ్య విశేషాలు. వరుణ అవార్డ్. ఈ రోజున సముద్రయాన రంగంలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి వరుణ అనే ప్రతిష్టాత్మక అవార్డును భారత ప్రభుత్వం అందజేస్తుంది. సాగరమాల ప్రాజెక్ట్. భారత తీర ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం గురించి చర్చించడానికి ఇది సరైన సందర్భం. ఆర్థిక బలం. భారతదేశ విదేశీ వాణిజ్యంలో దాదాపు 90% పరిమాణం మరియు 70% విలువ సముద్ర మార్గం ద్వారానే జరుగుతుంది. ఇప్పటి వరకు జాతీయ సముద్రయాన దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఏప్రిల్ 5వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి.
నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఏప్రిల్ 5, 1996న విరాజ్పేట, కొడగు, కర్ణాటకలో జన్మించింది. చదువు ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్లో సైకాలజీ, జర్నలిజం మరియు ఇంగ్లీష్ లిటరేచర్లో డిగ్రీ పూర్తి చేసింది. సినీ ప్రస్థానం తొలి సినిమా 2016లో కన్నడ చిత్రం కిరిక్ పార్టీ ద్వారా వెండితెరపై అడుగుపెట్టింది. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో రష్మికకు మంచి గుర్తింపు వచ్చింది. తెలుగు ఎంట్రీ 2018లో వచ్చిన చలో సినిమాతో టాలీవుడ్లోకి ప్రవేశించింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో నటించిన గీతా గోవిందం సినిమా ఆమె కెరీర్ను మలుపు తిప్పింది. పాన్ ఇండియా క్రేజ్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన నటించిన పుష్ప ది రైస్ చిత్రంలోని శ్రీవల్లి పాత్రతో దేశవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యమైన చిత్రాలు తెలుగులో గీతా గోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప, సీతారామం. కన్నడలో కిరిక్ పార్టీ, అంజనీ పుత్ర యాజమాన. హిందీలో గుడ్ బై, మిషన్ మజ్ను, యానిమల్. ఈ సినిమాలు ఆమె బాలీవుడ్లో భారీ విజయాన్ని అందించాయి. ప్రముఖ భారతీయ టెలివిజన్ నటి రూపాలి గంగూలీ గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఏప్రిల్ 5, 1977న కోల్కతా, పశ్చిమ బెంగాల్లో జన్మించారు. కుటుంబం ఆమె తండ్రి ప్రసిద్ధ చిత్రదర్శకుడు అనిల్ గంగూలీ, ఆమె సోదరుడు విజయ్ గంగూలీ ప్రముఖ కొరియోగ్రఫర్. 2013లో అశ్విన్ కే వర్మను వివాహం చేసుకున్నారు. వీరికి రుద్రాంశ్ అనే కుమారుడు ఉన్నాడు. కెరీర్ ప్రారంభం ఆమె కేవలం 7 ఏళ్ల వయసులోనే తన తండ్రి దర్శకత్వం వహించిన సాహెబ్ చిత్రంలో బాలనటిగా నటించారు. హోటల్ మేనేజ్మెంట్ చదివిన తర్వాత ఆమె థియేటర్లలో నటిస్తూ టీవీ రంగంలో అడుగుపెట్టారు. గుర్తింపు తెచ్చిన పాత్రలు రూపా గంగూలీ హిందీ టెలివిజన్ చరిత్రలో అత్యంత ప్రతిభావంతురాలైన నటిగా గుర్తింపు పొందారు. సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ ఈ కల్ట్ కామెడీ సిరీస్లో ఆమె పోషించిన మోనిషా సారాభాయ్ పాత్ర ఆమెకు విపరీతమైన కీర్తిని తెచ్చిపెట్టింది. ఆమె మిడిల్ క్లాస్ ప్రవర్తన, ఆమె కామెడీ టైమింగ్ ప్రేక్షకులను బాగా అలరించాయి. అనుపమ ప్రస్తుతం నడుస్తున్న ఈ సీరియల్ ఆమె కెరీర్లో అతిపెద్ద మైలురాయి. ఒక గృహిణి తన వ్యక్తిత్వాన్ని ఎలా చాటుకుంటుంది అనే కథాంశంతో సాగే ఈ సీరియల్ ద్వారా ఆమె ప్రతి ఇంటికి చేరువయ్యారు. ప్రస్తుతం ఆమె భారతీయ టీవీ రంగంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటీమణుల్లో ఒకరు.
భారతీయ మాజీ ఉప ప్రధాని, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు మరియు దళిత నేత బాబు జగ్జీవన్ రామ్ గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఏప్రిల్ 5, 1908న బీహార్లోని భోజ్పూర్ జిల్లాలో జన్మించారు. బిరుదు: ఆయన్ని అందరూ ప్రేమగా బాబూజీ అని పిలుచుకుంటారు. చదువు: వారణాసిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం మరియు కలకత్తా విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లోనే ఆయన అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. రాజకీయ ప్రస్థానం: స్వాతంత్ర ఉద్యమం. మహాత్మా గాంధీ పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు. సుదీర్ఘ పార్లమెంటరీ కెరీర్: 1936 నుండి 1986 వరకు సుమారు 50 ఏళ్ల పాటు వరుసగా పార్లమెంట్ సభ్యునిగా ఉండి రికార్డు సృష్టించారు. కేంద్ర మంత్రిగా జవహర్లాల్ నెహ్రూ ఏర్పాటు చేసిన మొదటి అంతరిక్ష ప్రభుత్వంలో అతిపిన్న వయస్కుడైన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కార్మిక, రైల్వే, కమ్యూనికేషన్స్ మరియు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. కీలక విజయాలు: రక్షణ మంత్రిగా 1971లో భారత్-పాక్ యుద్ధం సమయంలో ఆయన దేశ రక్షణ మంత్రిగా ఉన్నారు. ఈ యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి ఆయన కీలక పాత్ర పోషించారు. వ్యవసాయ మంత్రిగా భారతదేశంలో హరిత విప్లవం విజయవంతం కావడంలో మరియు ఆహార భద్రత సాధించడంలో ఆయన కృషి ఎంతో ఉంది. ఉప ప్రధాని: 1977లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో భారతదేశ ఉప ప్రధానిగా పనిచేశారు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.